శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో భయంకరమైన నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాస్తుదోషాలు, ప్రయోగదోషాలు మొదలైనవి కూడా ఆ ఇంట్లో వాతావరణాన్ని ప్రతికూల శక్తితో నింపుతాయని వాస్తునిపుణులు చెబుతున్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన చుట్టూ అంతా మంచే జరుగుతుంది. కానీ నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏ పని చేపట్టినా అది పూర్తి అవ్వకుండానే ఆగిపోతూ ఉంటాయి. ఏం చేసినా కలిసిరాదు. మనసులో ప్రశాంతత కూడా ఉండదు. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంటికి బయట బాగానే ఉంటుంది. ఇంటికి రాగానే సమస్యలు మొదలైతే అప్పుడు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే నెగటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంట్లో ప్రతికూల శక్తులు అనేవి ఎలా బయటపడతాయి అంటే, కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ ప్రదేశంలో మనం ఆత్మన్యూనతకు గురవుతాం. అసూయ రూపంలో ప్రతికూల ఆలోచనలు, ఇతరులను విమర్శించడం, నిరంతరం కలహాలు, అతిగా తినడం లేదా అసలు తినకపోవడం, బద్ధకం, మొండితనం ఇవన్నీ ప్రతికూల శక్తికి సంకేతం. చాలామంది ఇళ్లల్లో పాలు ఎక్కువగా పొంగిపోతూ ఉంటాయి. ఊరికే ఇంట్లో పాలు పొంగిపోతున్నా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇంట్లో చెదలు ఎక్కువ పడుతున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. పదే పదే అనారోగ్య సమస్యలు, పరిష్కరించలేని దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య, చికిత్సకు సహకరించకపోవడం. ఇంట్లో ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించినట్లయితే, అంటే గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు మీకు అనిపించినట్లయితే, కొంచెం టెన్షన్గా ఉన్నట్టుగాని అనిపించినా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు తెలుసుకోవాలి. ఎల్లవెళలా నీరసంగా అనిపించడం, చుట్టూ సరిపడా వనరులు, అవకాశాలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారడం. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా కోపంగా ఉంటే దానిని నియంత్రించుకోలేకపోతే ప్రతికూల శక్తి కారణంగా ఇది జరుగుతుందని మీరు తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరిపైనైనా మీ కోపాన్ని వెళ్లగక్కవచ్చు. కుటుంబంలోని సభ్యులు అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం, అహేతుకమైన లేదా అనూహ్య ప్రవర్తన కలిగి ఉండటం. ఇంట్లో తరచుగా ఎవరికైనా సభ్యులకు దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు తెలుసుకోవాలి. బాత్రూంలో జారి, కింద పడటం లాంటివి తరచుగా జరుగుతున్నా నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలు, తీవ్రమయ్యే భావోద్వేగాలు. ఎలాంటి అవకాశాలు రాకపోవటం లేదా ఫలవంతమయ్యాయి అన్న అవకాశాలు కూడా చివరి దశలో చేజారిపోవడం. అందనంత దూరంలో విజయం ఉండటం, ఆశించిన ఫలితాలు రాకపోవడం. పనిలో ఏకాగ్రత, పని చేయాలనే సంకల్పం లేకపోవడం. అడుగు ముందుకు వేయటానికి చిక్కుముడులు. విపరీతమైన ఖర్చులు, ధననష్టం, డబ్బు నిల్వలేకపోవడం. ఇళ్లలో కొన్నిచోట్ల చెమ్మ ఎక్కువ ఉంటుంది. అలా ఉన్న నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే. లేదా అసలు చెమ్మ లేదు, కానీ చెమ్మ ఉంటే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో పెంపుడు జంతువులు ఉండలేవు. అవి బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాయి. దాన్నిబట్టి కూడా నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతంలాగా తెలుసుకోవాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే రాత్రిపూట కుక్క ఇంటి ముందు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంటి ముందు తరచుగా కుక్క అరుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు తెలుసుకోవాలి. ఎలాంటి ఆలోచనలు లేకపోవడం, సున్నాస్థితిలో ఉన్నట్లు అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం. పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనలు లేదా ఆత్మహత్య ఆలోచనలు. ఇంట్లో అశాస్త్రీయమైన లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరగటం. పైన పేర్కొన్న సంకేతాలు మీరు గమనించినట్లయితే అక్కడ ప్రతికూల శక్తి అనేది ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి పరిహారం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతికూల శక్తిని సైతం సానుకూల శక్తిగా మార్చే యుక్తులు ఉంటాయి. ప్రతికూల శక్తి వ్యక్తిరూపంలోనే లేదా వాస్తుదోష రూపంలోనా అనేది మొదట గుర్తించాలి. అందుకు అనుగుణంగా పరిహారం చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రదేశాన్ని మార్చుకుంటే చాలు. అన్నింటికంటే ముఖ్యంగా మీ గుండె ధైర్యం ప్రదర్శించాలి. ధైర్యవంతులను, తెలివిగలవారిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. భయపడితే భయమే. భయం వీడితే విజయమే. ఇంట్లో ప్రతికూలతను తొలగించడానికి కొన్ని మార్గాలు.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి సూర్యరశ్మి ఇంట్లోకి ప్రసరించేలాగా చూసుకోవాలి. ఇంట్లోకి సూర్యరశ్మి ప్రచరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ప్రతిరోజుగాని లేదా మంగళశుక్రవారాలుగాని ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి. ఇంటి గుమ్మానికి కలబంద తలకిందులుగా వేలాడదీసుకోవాలి. ఇంటి గుమ్మంపైన ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం గుర్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ముందు కలిపి కడితే ఒక రావి కొమ్మ, ఒక వేప కొమ్మ రెండు కలిపి కట్టారంటే ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవాలి. నేలపై దుమ్ము ఉండకుండా ప్రతిరోజూ నేలను తుడుచుకోవాలి. గోడలపై సాలెపురుగులు, కబోర్డు తలుపులు, కిటికీలు, గదుల తలుపులపై దుమ్ము పడకుండా చూసుకోవాలి. పాత ఉపయోగించని వస్తువులతో ఇంటిని చిందరవందర చేయవద్దు. మీరు 6 నెలలపాటు ఏదైనా వస్తువును లేదా దుస్తులను ఉపయోగించకపోతే అవి మంచి స్థితిలో ఉంటే అవసరమైన వారికి ఇవ్వండి. లేకుంటే చెత్తకుండీలో వేయండి. అవసరమైనప్పుడు గోడలు మరియు తలుపులు పెయింట్ వేసుకోవాలి. కుళాయిలు మరియు లీకేజీ పైపులను వెంటనే రిపేరు చేయించుకోవాలి. బాత్రూంలు, వాష్రూంలలో డ్రైన్లు అడ్డంకులు లేకుండా ఉండాలి. వంటగదిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో తాజా గాలి కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా చిమ్నీని ఉపయోగించండి. తద్వారా ఆహారం నుండి వచ్చే వాసన, పొగ ఇతర గదుల్లోకి వ్యాపించదు. వండిన ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో ఎక్కువసేపు నిల్వ ఉంచవద్దు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు. అదేవిధంగా మందులు కూడా గడువు ముగిసిన మందులను ఉంచవద్దు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచండి. తద్వారా సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవహిస్తుంది. బెడ్షీట్స్, దిండు కవర్లు మరియు కర్టెన్లను కనీసం వారానికి ఒకసారి ఉతుక్కోవాలి. మంచం కింద ఎటువంటి వస్తువులు పెట్టవద్దు. ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. చీకటి అనేది ప్రతికూలత. వీలైతే ఇండోర్ మొక్కలను పెంచండి. ఉదయం మరియు సాయంత్రం ఇంటిలోపల ముఖ్యంగా ఇంటి మూలలో ధూపం వేయండి. రూమ్ ఫ్రెషనర్ ఉపయోగించండి. ఇల్లు చెడు వాసనలు లేకుండా ఉండాలి. ఇంట్లో సంగీతం లేదా భక్తి కీర్తనలు ప్లే చేయండి. ఇంట్లో ఫర్నిచర్ను అందంగా అలంకరించుకోవాలి. ఇంట్లో విరిగిన, చెడిపోయిన వస్తువులను ఉంచవద్దు. లివింగ్ రూమ్ లేదా పడకగది, బాల్కనీలో సోఫా చుట్టూ మీరు తాగిన కాఫీ, టీ కప్పులను ఖాళీగా ఉంచవద్దు. స్త్రీలు జుట్టు దువ్వుతున్నప్పుడు ఒక చోట కూర్చుని దువ్వుకుని, దువ్వెన చిక్కులో వచ్చిన జుట్టును ఒక కవర్లో వేసుకోండి. లేదా చెత్త కుండీలో వేయండి. వెంట్రుకలు ఇంటి అంతటా వ్యాపించవద్దు. బాల్కనీల్లో వ్యర్థ పదార్థాలను వేయకూడదు. మన చుట్టూ ఉండే ప్రపంచం అనేక సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంది. ఉదాహరణకు మనం కొన్నిసార్లు ఏదైనా ఒక చోటుకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీలైనంత ఎక్కువసేపు అక్కడ సమయం గడపాలనిపిస్తుంది. అదే మరికొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాని ఏదో కళావిహీనంగా ఉన్న భావన కలుగుతుంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. దీని అర్థం మొదట చెప్పిన చోట సానుకూల శక్తి, తదుపరి చెప్పిన చోట ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల శక్తిని వెదజల్లారని కాదు. దీనికి పూర్తి బాధ్యత మనలోని అంతరాత్మే. ప్రాంతానికి తగనట్లుగా మన శరీరంలోని చక్రాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయనేది ఇక్కడ గుర్తించాలి. కాబట్టి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అనేవి రెండూ మనలోనే ఉంటాయి. మనమే ప్రతికూల శక్తుల గ్రహీతలు, ట్రాన్స్మిటర్గా మారకూడదని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏ మనిషైనా జీవితంలో పురోగతి సాధించాలంటే ఇలాంటి ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి. ఇవే శక్తులు మన చుట్టుపక్కల వ్యక్తులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని గమనించడం ముఖ్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.